హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పావనిని. ఇవాళ మీ అందరినీ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించడానికి తీసుకుంటున్నా. రోడ్ సైడ్ సీనరీ అనేది చాలా బాగుంది, అందుకే ఒక క్లిప్ తీశాను. గాలి చూసారు ఎట్లా వస్తుందో. మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెదర్ అనేది చాలా బాగుంది. ఈ సమ్మర్లో మార్నింగ్ చల్లటి గాలి ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇగో చూస్తున్నారు కదా, ఏంటనుకో, అది బాబా స్టాచ్యూ అండి. ఇది మన హైదరాబాద్ కొండమడుగు ఏరియాలో ఉన్న బాబా స్టాచ్యూ. చూడండి, ఒక 2 kilometers దూరం నుండి ఊరు మొత్తం నుండి చూసినా కనిపిస్తూ ఉంటుంది ఈ బాబా స్టాచ్యూ అనేది. చాలా అంటే చాలా బాగుంది. పొలాల మధ్యలో చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది టెంపుల్. ఎప్పుడన్నా మీరు లాంగ్ ట్రిప్ వెళ్ళి విజిట్ చేయాలి అనుకుంటే ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పొలాలు అవి ఉంటాయి. ఇది అభయసాయి స్తూపం అంటండి, చాలా బాగుంది. ఇది లోపలికి ఎంట్రీ. ఇది మొత్తం టెంపుల్ చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇక్కడ బాబావారు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నారండి. మనకి ఏ టెంపుల్ చూసినా ఒక రాయి మీద బాబా మనకి కనిపిస్తారు, కానీ ఇక్కడ చూడండి 7 గుర్రాలు ఉండి దానిపైన బాబావారు కూర్చున్నట్టు నిర్మించారు. అంటే సూర్యుడు కదా, ఆ ప్రతిమ రూపంలో బాబావారిని కూర్చున్నట్లున్నారు ఇక్కడ. ఆ రోజు అక్కడ ఈ సాయి జరుగుతుందండి, అందుకని సాయి సేవకులు అందరూ ఉన్నారు ఇక్కడ. చూడండి, 7 గుర్రాల రథం బాబావారు ఉన్నారు. చాలా బాగుంది టెంపుల్ అనేది. మనకి పైన కనిపిస్తున్న బాబా స్తూపానికి ఇది బేస్ కింద. ఇది ఫస్ట్ టైం నిర్మించేటప్పుడు ఇది ఇక్కడ డోర్లో కనిపిస్తుంది కదండి, దాంట్లో సాయి నామాలు రాస్తారు కదా, పుస్తకాలన్నీ వేస్తారంట. ఇది చూడండి, కృష్ణుడి రూపంలో బాబావారిని పెట్టారు. ఇది చూడండి, అసలు సడన్గా ఇట్లా తిరిగి చూడగానే నిజంగా ఒక బాబావారే వచ్చి పడుకున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు సడన్గా చూడగానే. చాలా బాగుంది. ఇది చూడండి, ఇటు సైడు ఇంకొక వైపు ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న బాబావారిని నిర్మించారు. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా నిర్మించారు టెంపుల్ అనేది. ఈ స్తూపానికి ఇంకో వైపున శ్రీరామచంద్ర వారి రూపంలో ఉన్న బాబావారిని ఇచ్చారు. ఈ 4 వైపున 4 రూపాల్లో ఉన్న బాబావారిని ఇచ్చారండి ఇక్కడ. ఇక్కడ చూడండి, వినాయకుడి రూపంలో ఉన్న బాబావారిని ఇచ్చారు. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది టెంపుల్ అనేది, చాలా బాగుంది. ఇక్కడ ఇవాళ ఏదో సత్సంగం జరుగుతుంది కాబట్టి ఈ సాధకులందరూ ఉన్నారు ఇక్కడ. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ అండి. ఇదంతా టెంపుల్ ఏరియాని. ఇక్కడ బాబావారి సత్సంగం జరుగుతుంది. చూడండి, ఇది సాయి స్తూపం, అభయ సాయి స్తూపం అంటండి. 108 అడుగు బాబావారి విగ్రహం. చాలా బాగుంది. అసలు ఆ బాబావారు ఆకాశాన్ని అంటున్నా, ఆకాశం వచ్చి మేఘాలు వచ్చి బాబావారి చుట్టూత మొత్తం పొలాలే ఉన్నాయి చూడండి. చాలా బాగుంది. అసలు ఆ పొలాల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎప్పుడైనా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఏరియాస్కి వస్తే మైండ్ అనేది చాలా ప్రశాంతంగా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. నార్మల్గా అయితే టెంపుల్స్లో ఎవ్వరు ఉండరు, ఎవ్వరు డిస్టర్బ్, మంచిగా టెంపుల్ అనేది చాలా పీస్ఫుల్గా, చుట్టూ ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్లో చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. మేము సుచిత్ర నుండి వచ్చాము. సుచిత్ర నుండి మాకు 45 minutes పట్టింది. మేము షార్ట్కట్లో వచ్చాము, అందుకే ఆ ఏరియా మొత్తము చెట్ల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంది. వస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా విజిట్ చేయండి. నార్మల్గా అయితే ఇక్కడ జనం ఎవరు ఉండరు. మనము ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.